ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ముంపు ప్రాంతాలను పరిశీలించారు మంత్రి శ్రీధర్ బాబు. కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు కేటాయించి మరమ్మతులు చేశామన్నారు. ప్రాణ నష్టం జరిగితే 5 లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. పెన్గంగా వరదలపై అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులకు సూచించామంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజులుగా మంత్రి శ్రీధర్ బాబు పర్యటిస్తున్నారు. శ్రీధర్ బాబు గారు మనకు అందుబాటులోను ప్రస్తుతం పెనుగంగాను పరిశీలించారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ప్రభావం ఉంది? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న కడెం వెళ్ళారు, ఈరోజు ఇటువైపు వచ్చారు. ఎట్లాంటి సిచ్యువేషన్? రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాల వల్ల వరదలు, అదేవిధంగా వాతావరణ సూచన ప్రకారం భారీ వర్షాలు ఎక్కడెక్కడ పడబోతూ ఉన్నాయి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్షాన మా ముఖ్యమంత్రి ప్రధానంగా నష్టం జరిగిన ప్రాంతాలను అక్కడ ప్రజలకు ధైర్యం ఇవ్వాలని ఖమ్మము, నల్గొండ జిల్లాకు, మహబూబాబాద్ జిల్లాకు పర్యటనకు వారు వెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన జిల్లా యంత్రాంగానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిన్న కడెం ప్రాజెక్టు, ఈరోజు పెనుగంగకు సంబంధించిన ఇన్ఫ్లోస్ ఏ విధంగా ఉన్నాయని మా సంబంధిత ఇంజనీరింగ్, ఇరిగేషన్కి సంబంధించిన అధికారులతో సమాచారాన్ని సేకరణ చేసుకొని మా జిల్లా యంత్రాంగానికి సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు మరి జిల్లాకు సంబంధించిన యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తంగా ఉండే కార్యాచరణ తీసుకోవాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా, ప్రధానంగా ఇటు ఒక ప్రక్కన ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మేము ఇక్కడికి రావటం జరిగింది. అది ఎవరికి కూడా ఆస్తి నష్టం జరగొద్దు, ప్రాణ నష్టం జరగొద్దు. ఈరోజు రైతు సోదరులకు సంబంధించి అతి తక్కువగా వారి సంబంధించిన వ్యవసాయ భూములు మునుగొద్దు అనే ఒక ఆలోచనతోనే మేము ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచన ఇవ్వటం జరిగింది. పెనుగంగా ఎప్పుడు వచ్చినా పంటలు నష్టపోతాయని బేలా, జైనత్ మండలాలతో పాటు అటు కొమరంభీం జిల్లా కూడా ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది. ఆ రైతులను ఎట్లా ఆదుకుంటారు, అంచనా వేస్తున్నారు? డెఫినెట్లీ ఇప్పుడే ఇంకా వర్షాలు మొత్తం తగ్గుముఖం పూర్తి స్థాయిలో పట్టిన తర్వాత ఎన్యూమరేషన్ అనే కార్యాచరణ ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇతర డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఎన్యూమరేషన్ పూర్తి స్థాయిలో జరిపి వారికి నష్టపరిహారం తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా గోదావరి ఫ్లడ్స్ వస్తున్నాయి. అటు మంచిర్యాల జిల్లాలోని ఎన్టీఆర్ నగర్ కావచ్చు, ఇతర కాలనీలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. శాశ్వత పరిష్కారం ఏమన్నా? ముంపు గురి కావద్దనే ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. శాశ్వత పరిష్కారానికి సంబంధించి మనం ఒకసారి మీరు ఆలోచన చేస్తే, నిన్న కడెం ప్రాజెక్టు సంబంధించి మా ప్రభుత్వం రాగానే ఒక ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని అనేక సంవత్సరాలు దానిపైన ఆలోచన చేయలే ఆనాటి ప్రభుత్వం. మేము నిధులు వెచ్చించి గేట్లకు సంబంధించిన అంశం విషయంలో ఒక పరిష్కార మార్గాన్ని చూపెట్టాం. వరద ఎఫెక్ట్ జిల్లాలకు ఏమన్నా నిధులు వెచ్చించారా? ఇప్పుడు విడుదల చేశారా? రైతులకు కానీ లేకపోతే నష్టపోయిన వాళ్ళకు తక్షణ సాయం ఏమి? తక్షణ సహాయం గురించి ఇప్పటికే మేము అంత సమాచారాన్ని సేకరణ చేసుకుంటున్నాం. ఎంతవరకు నష్టం జరిగింది, ఏ విధంగా ఇవ్వాలా, ఎక్కడైతే ప్రాణ నష్టం జరిగిందో లేకుంటే ఈరోజు పశువులకు సంబంధించిన నష్టం జరిగిందో అన్నిటిని కూడా ఎన్యూమరేషన్ చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్ననే ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగితే దురదృష్టవశాత్తు 5 లక్షల రూపాయలు ఇస్తామని, అదేవిధంగా పశువుకు సంబంధించిన యానిమల్ సంబంధించి 50,000 రూపాయలు చొప్పున ఈ విధమైన ప్రకటన చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఎన్యూమరేషన్ చేసి ఎక్కడైనా నష్టం జరిగిందా అని తెలుసుకొని తప్పకుండా వారికి మేము ఆదుకుంటాము. ప్రభుత్వం తరఫున అందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం ముందంజలో ఉంటుందని శ్రీధర్ బాబు అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, పెనుగంగా నుంచి.